నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ఉచిత బస్సులు అంటే మనకి ప్రభుత్వం వచ్చే ముందు అయితే కూటమి ప్రభుత్వం నుంచి మనం పథకాలు చూసాం. సూపర్ 6 పథకాలలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి అయితే ఉంది. సో దానికి ఏపీలో ఇప్పుడు ఉచిత బస్సుల గురించి అయితే కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఉచిత బస్సు, మహిళలకి ఉచిత బస్సు, ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి మనం చూసాం పథకాలు ఇచ్చే టైంలో మేనిఫెస్టోలో అయితే ఏపీలో మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇప్పుడు కొన్ని మళ్ళీ కండిషన్స్ అప్లై అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? కండిషన్స్ అప్లై చేస్తేనే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ సేమ్ ఆ ఉచిత బస్సు ప్రయాణం హడావుడి ఏదైతే ఉందో అది తెలంగాణలో అమలు చేశారు. ముందు కర్ణాటకలో అమలు చేశారు సార్. కర్ణాటకలో చేశారు. అంటే మనకు బాగా దగ్గరగా అక్కడ ఉండే మంచి చెడులు పరిస్థితులు మనకు అర్థమయ్యేలా చూపించింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సేమ్ అక్కడలాగే కూటమిలాగే 6 పథకాలతో ఉందో అందులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, అంటే వయసుతో సంబంధం లేకుండా. దానివల్ల ఏమైందంటే మొదట్లో చాలా ఊరికే అరే ఫ్రీ కదా అన్నట్టుగా తిరగడం, తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇంకా ఊరికే తిరుగు అంటే మనకు ఎలా ఉంటుందంటే కొత్తకు వింత అన్నట్టుగా ఉంటుంది. ఆ వింత ఫ్రీ అంటే కదా, ఊరికే వెళ్ళొద్దాం, ఊరికే తిరిగి వద్దాం, ఊరికే ఇక్కడ నుంచి బస్తీ వరకు పోయి వద్దాం. టీ తాగడానికి కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఆడవాళ్ళు. లేదంటే సరదాగా సుల్తాన్ బజార్కి పోయొద్దాం, లేదా కుకటపల్లి మార్కెట్ పోయొద్దాం, ఇట్లా రకరకాలుగా వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నప్పుడు దాంట్లో మొదట చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆఖరికి ఒక బస్ డ్రైవర్ అయితే నేను ఇంకా బస్ తీయను అన్నట్టు కూడా ముందుకేసాడు అనమాట. ముందుకేసినప్పుడు మళ్ళీ తర్వాత ఆయనే రియలైజ్ అయ్యి ఏంటి పరిస్థితి, ఇవి మీరైనా అర్థం చేసుకోవాలి కదా అమ్మ, ఫుట్బోర్డ్ వద్దు, మీదకి రండి అంటే రావట్లేదు, బస్సు సరిపోవట్లేదు అని చాలా దానికి వెంటనే చాలామంది విమర్శలు కూడా చేశారు. ఇది పెట్టడం దారుణం, అన్ని బస్సులు పెట్టేశారు, ఓన్లీ సిటీ బస్సు వరకు పెడితే బాగుండేది, అంటే పల్లె వెలుగులు సిటీ బస్సు వరకు పెడితే బాగుండేది, ఎక్స్ప్రెస్ కూడా పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి మళ్ళీ సరేలే అని కొంత మెలికి పెట్టి ఏదైతే తెలంగాణ ఓటరో వాళ్ళ వరకు ఓకే అనుకుని పెట్టారు. సో వెంటనే చాలామంది ఏం చేశారంటే పక్క రాష్ట్రాల వారు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా స్థానికంగా ఉండే అడ్రస్తో మార్చుకున్నారు, కేవలం ఫ్రీ బస్ కోసం మార్చుకోవడం, ఆధార్ చూపిస్తే అప్లికేబుల్ అవ్వడం. తర్వాత మిగతా రాష్ట్రాల అమ్మాయిలు కూడా కొంతమంది ఉంటే వాళ్ళు ఊరికే చూపించకుండా మేము మహిళలను కదా అని అనడం, తిరిగి రివర్స్లో వీడియోలు చేయడం, అవి కూడా కొన్ని వైరల్ అయ్యాయి. మీరు చూసారో లేదో, ఒక అమ్మాయి పక్క రాష్ట్రం అమ్మాయి ఆధార్ అడుగుతుంటే చూపించట్లేదు, ఏం కనబట్టలేదు అని అమ్మాయినే అన్నట్టు మాట్లాడుతుంది. సరే చూపించమంటే చూపించట్లేదు, రివర్స్లో నన్ను కండక్టర్ అరెస్ట్ చేశాడు అన్నట్టుగా వీడియో తీసి స్టార్ట్ చేసి. చాలా ఈజీ కదా ఇప్పుడు కాలంలో అమ్మాయిలు అంటే అబ్బాయిలు చెడ్డవాళ్ళు ఉన్నారు అనేది ఎంత నిజమో ఈ మధ్యన అమ్మాయిలు కూడా ఇట్లా చేస్తున్నారు అనేది అంతే నిజం అయిపోయింది కదా. థ్యాంక్స్ అమ్మా, ఆ మాట మీరు అన్నారు కాబట్టి సరిపోయింది, మేమంటే బాగుండదు. అంటే నేను అనేది ఎక్కడే ఎందులోనూ ఉన్నారు, ఎందులోనూ చెడ్డవాళ్ళు ఉన్నారు, అందులోనూ మంచి. అదే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నేను అందరూ అనట్లేదు, సేమ్ ఇప్పుడు ఈక్వల్ దాంట్లో ఉన్నారు. కానీ సొసైటీ ఎలా ఉంటుందంటే అమ్మాయి ఏడ్చిందంటే మాత్రం అబ్బాయి తప్పున్నా లేకపోయినా ముందు వచ్చి అబ్బాయిని చిత్త కొట్టేస్తారు చుట్టుపక్కల వాళ్ళు. సరే అదే అబ్బాయి ఏడ్చాడంటే మాత్రం వేస్ట్ ఫీల్ ఏడుస్తున్నాడు అన్నట్టు మాట్లాడుకుంటారు. సో ఓకే, అది పక్కన పెట్టండి. సో అట్లాగా చాలా చూసిన తర్వాత రీసెంట్గా ఇంకో మాట విన్నాను ఏంటంటే హైదరాబాద్ మెట్రో కూడా కొంత లాస్లో నడుస్తుంది అన్నట్టుగా. ఎందుకంటే ఈవెన్ చెన్నై అలాగే కొన్ని మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాదు మెట్రో చాలా ప్రాఫిట్లో ఉండేది. చెన్నై మహా అయితే రోజుకి 20,000 30,000 మంది తిరుగుతారు మెట్రోలో. అదే హైదరాబాద్ తీసుకుంటే 1,00,000 పైన ఉన్నారు. ఎందుకు చెన్నైలో నేను తర్వాత మామూలుగా ఊరికే ఎంక్వైరీ చేసి ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు, రిలేటివ్స్తో మాట్లాడాను, చెన్నైలో ఎంఎంటీఎస్ సర్వీస్ ఎక్కువ ఉంటాయట ప్రతి దానికి కూడా వాళ్ళు. ఎందుకంటే చెన్నై సెంట్రల్ ఇది కూడా ఉంది కదా, జోన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు తమిళనాడు డిఫరెంట్ లేదు, వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ప్రాజెక్టు ముక్కు పిండి మరి వసూలు చేసుకుంటారు కేంద్రం నుంచి. సో వాళ్ళు అన్ని ఏరియాలు కూడా మ్యాక్సిమం ఎంఎంటీఎస్ ట్రైన్స్ వేయించుకోవడం, మెట్రోకి అంత ప్రిఫర్ చేయరు. పైగా మెట్రో కాస్ట్తో కూడా కూడుకున్న పని. సో అందుకు అక్కడ తక్కువ ఉంది. బట్ ఇక్కడ మనకి మంచి ప్రాఫిట్లో ఉండేది. అసలు మెట్రో కిటకిటలు ఆడుతుంది, మీరు నమ్మరు. ఆఫీస్ టైమింగ్స్ మ్యాక్సిమం 7-8 నుంచి స్టార్ట్ అయితే నైట్ 8 వరకు కూడా బీభత్సంగా ఉంటుంది. అసలు ఫుల్ ట్రాఫిక్, హ్యాంగింగే మెట్రోలో, అలాంటి పరిస్థితి. సో మంచి ప్రాఫిట్ ఉందనుకుంటే ఎప్పుడైతే ఇది ఉచిత బస్సు పెట్టారో మ్యాక్సిమం మెట్రోకి వెళ్ళడం తగ్గించేశారంట. మహిళలు మాత్రం, మిగతా వాళ్ళని కాదు.
ఇంకా లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కొంతమంది ఉన్నారు మహిళలు, కొంతైనా ఇంపాక్ట్ పడిందంట. అవునవును. ఆటో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడింది, తర్వాత షేర్ ఆటో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడింది, ఆ తర్వాత సెట్ వీళ్ళు ఉన్నాయి, సెట్ వీళ్ళు వాటి మీద ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే ఓ 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఆర్టీసీ బస్సే ఎక్కొచ్చులేని ఉద్దేశంతో ఎక్కట్లేదు కదా. సో ఇట్లాగే పరిస్థితి అక్కడ కూడా ఏర్పడవచ్చు అని ముందుగానే కొన్ని రకాల కండిషన్స్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. లేదా ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ పెట్టొచ్చు కదా. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉద్యోగం వర్క్ చేసే వరకు ఓకే, ఈ ఏజ్ వరకు ఎలాగో ఇస్తారు ఆ సర్టెన్. లేదా ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి జాబ్ చేస్తున్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తే ఏదైనా ఉపయోగపడుతుంది. పిల్లలకి ఎలాగా కన్స్ట్రక్షన్ ఉంది కదా, బస్ పాస్ పూర్తి ఫ్రీగా కాకపోయినా 1/3 పే చేస్తున్నారు. అంటే ఛార్జెస్ అవ్వాల్సిన దాంట్లో 1/3 పే చేస్తే పిల్లలకి బస్ పాస్ ఇస్తున్నారు ఇలాగ. సో సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెడితే బాగుంటుందా, లేదంటే కేవలం పల్లె వెలుగు సిటీ బస్సులకు పెడితే బాగుంటుందా అనే దాని మీద కసరత్తు అయితే నడుస్తుంది. బట్ ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అవన్నీ అప్పీల్ చేయకపోతే, మెల్లమెల్లగానే అప్లికేబుల్ చేయకపోతే మళ్ళీ ప్రభుత్వం మీద కొంత ఇంపాక్ట్ పడుతుంది. అఫ్ కోర్స్ ప్రతిపక్షం లేకపోయినా ఆత్మావలోకం చేసుకోవాలి కదా మనం ఎట్లా ఏంటని. సో అలాంటి దృష్టిలో పెట్టి కసరత్తు చేయాలని చూస్తున్నారు. గత ప్రభుత్వాన్ని మర్చిపోయే విధంగా ఈ ఖచ్చితంగా పరిపాలన బాగుండాలనే కసరత్తు అయితే అవుతుంది. మరి చూద్దాం, ఇంకా ఒక్కొక్కటిగా రేపు ప్రమాణ స్వీకారం అయ్యాక మనం మాట్లాడుకుంటే ఇంకా ఒక్కొక్కటిగా దేని మీద ఫస్ట్ సంతకం పెడతారు, సూపర్ 6లో వేటి మీద పెడుతున్నారు అని కూడా క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పటివరకు చూసుకుంటుంటే అయితే పక్క రాష్ట్రాలు మనం చూసాం. కర్ణాటకలో ఏం జరిగింది, మహిళలు కొట్టుకోవడం, ఇక్కడ తెలంగాణలో కూడా మహిళలు కొట్టుకోవడం జరిగింది. సో అలా అలాంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చా? మరి అంతే కదమ్మా కంపారిజన్. ఎందుకంటే ఒకటి ఆర్టీసీ అసలే నష్టాల్లో ఉందని ఇప్పుడు చెప్తుంటారు, ఆర్టీసీలో ఇప్పుడు కూడా ప్రాఫిట్స్ లో ఉందన్నట్టుగా మనం చూసిన దాఖలా చాలా తక్కువ. బట్ ఆర్టీసీ నష్టాల్లో ఉన్న దాన్ని కార్పొరేషన్ కాస్త గవర్నమెంట్ ఏదో చేసినట్టున్నారు. ఆ గవర్నమెంట్ ఇది చేసినప్పుడు ఇంకాస్త వాళ్ళకి బెనిఫిట్స్ అవి అందజేయాలంటే మరలా ప్రజల మీద డిపెండ్ అవ్వాల్సిందే, అలాగే ఈ ప్రయాణికుల మీద డిపెండ్ అవ్వాల్సిందే. కాబట్టి అన్నిటికీ ఉచితం అనేది కరెక్ట్ కాదని కూడా నా అభిప్రాయం. కాకపోతే ఒకటి స్టార్ట్ చేశారు కదా, దాని మీద ఇంకొకరు స్టార్ట్ చేయడం, ఒకటి ఇచ్చాడు కదా మనకు ఇంకోటి పోటీగా ఇవ్వడం, 100 రూపాయలు ఇస్తే వాడు 1000 రూపాయలు ఇవ్వడం, వాడు 1000 రూపాయలు ఇస్తే 5000 ఇస్తానండి. ఇదంతా ఏమవుతుందంటే ఒక విధంగా మంచిది కాదు అన్ని విధాలుగా. కొంతవరకే పథకాలు కొన్నిటికి, ఇప్పుడు వికలాంగులకి వృద్ధులకి వాళ్ళ వరకు పెన్షన్లు ఇవ్వచ్చు చేయొచ్చు, కానీ ఊరికే నిరుద్యోగ వృత్తి ఎందుకు, ఇంకా ఉద్యోగం ఇంకా సోమర్ అయిపోతాడు కదా. మీరు నిజంగా చెప్పండి, అసలు ఉచితాలు అనేది కంపల్సరీ అంటారా? కాదమ్మా, ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇంత ఉచితాల మీద ఇంత ఫోకస్ పెడుతున్నారు? అసలు మొదట ఎవడు అలవాటు చేసాడు ఆ జబ్బు తెలియదు, కానీ ఆ తర్వాత నుంచి తర్వాత ఎందుకంటే ఇప్పుడు చూసిన దాన్ని బట్టి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నిరుద్యోగ భృతి అని కొన్ని చెప్పడం, కొన్ని పెన్షన్సే కావచ్చు, అది వాళ్ళ అంటే నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కాకుండా బాగానే ఉంటది. కానీ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే రైతు బంధు ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఆల్రెడీ ఇంత ఉంది కదా, మళ్ళీ వీళ్ళకి ఇలాంటివి జరుగుతున్నా. మరి అసలు రైతు బంధు అసలైన రైతు ఉంటాడు చూసారా, కౌలు రైతులు బెనిఫిట్ ఎక్కడ? అసలు మోతుబరి అనేవాడికి 100 ఎకరాలు 10 ఎకరాలు ఉంటాయి. బట్ కౌలు రైతు ఇబ్బంది. కౌలు రైతు రీచ్ అయ్యేది ఏముంది, ఎవడి పేరు మీద ఉందో వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా. మరి కౌలు రైతును ఒక సర్వే చేసి చేయొచ్చు కదా. అసలు ఇలాంటివన్నీ ఎందుకు అవసరం ఉన్న వ్యక్తులకి అందాలని చెప్పేసి ఎందుకు ప్రభుత్వాలు ఆలోచన, అంటే నేను ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనట్లేదు, ఏ ప్రభుత్వం అయినా కూడా ఎందుకైనా ఆలోచనలు చేయట్లేదు అసలు. చేయరమ్మ, చేసినా కూడా అందుకే చెప్తున్నాను కదా, మారాల్సింది ప్రజలే. ప్రభుత్వాలు చేస్తాయి, మళ్ళీ వీళ్ళే ఎవరినో కూడా ఎగదోస్తాడు, నాకు నష్టం అవుతుంది మాకు ఇవ్వట్లేదని అంటాడు. వాళ్ళు కూడా రాజకీయాల కోసం ఓట్ల కోసం కాంప్రమైజ్ అవ్వక తప్పట్లేదు. కాబట్టి ఉచితాలు అనేవి ఎప్పుడు కూడా సజెస్టబుల్ కాదండి. రైట్ సార్. సరే మరి చూడాలి ఉచిత బస్సుది ఏ కండిషన్స్ పెడతారు, ఎలాంటిది ఉంటుందో మనం కొన్ని రోజులు అయితే మనకి తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.